వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే మీ లగ్నానికి రవి రాశిలో ఉండే రవి మనకి జూన్ 15వ తేదీ ఆల్మోస్ట్ 15-16 సమయాల్లో రవి మారుతున్నాడు 2వ భావంలోకి. ఎప్పుడైతే 2వ స్థానంలోకి సూర్య భగవానుడు మారుతున్నాడో, కేతు ఎప్పుడైతే 4థ భావంలో ఉన్నాడో, ఇది ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశాల గురించి చెప్తుంది ఈ విషయం. అదేవిధంగా లాభంలో శని, దశమంలో రాహు, 12వ స్థానంలో కుజుడు, 4వ భావంలో కేతు, 3లో 2 శుభగ్రహాలు ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ఎప్పుడైతే 4వ భావంలో కేతు ఉన్నాడో వృషభ లగ్నం నుంచి, ఇక్కడ మనం కీన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీ, ఎడ్యుకేషను, మదర్ యొక్క హెల్త్, అదేవిధంగా మనసు కొంచెం భగవంతుని మీద ఎక్కువగా లగ్నమై ఉండడము, ఈ యొక్క అంశాలని ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇలా ఎప్పుడైతే ఈ యొక్క అంశాలను ఇది చాలా స్పష్టంగా చూపిస్తుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు ఆదివారాలు, మంగళవారాలు ఏదైనా ప్రాపర్టీ సంబంధించినటువంటివి కొనుగోలు చేయడం కానీ, మనీ ఇవ్వడం కానీ, అసలు ఈ రవి మారే వరకు కూడా ధన విషయంలో, ముఖ్యంగా ప్రాపర్టీకి ధనం పెట్టే విషయంలో, ఆభరణాలకి ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలోని, ఏదైనా ఒక కోర్సు, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ లేకపోతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉన్నాం, అటువంటివి ఏవైనా సరే టెక్నికల్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్కి మీరు ధనాన్ని వెచ్చించేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ మనకు 12వ స్థానంలో కూడా కుజుడు ఉన్నాడు, అంటే మీరు ఖర్చు చేసే స్థానంలో అనవసరంగా ఖర్చు చేయడం వల్ల ఒక స్ట్రెస్ కూడా గురవుతారని 12లో ఉండే కుజుడు చెప్తున్నాడు. 12లో ఉండే కుజుడు వల్ల ఆ ఖర్చుల వల్ల కుటుంబంలో కలహాలు రావడము, కుటుంబంలో కాస్త ఈ గొడవలు జరగడం అనేటువంటిది చూపిస్తుంది. ఇక 3వ స్థానంలో ఎప్పుడైతే గురువు, శుక్రుడు ఉన్నారో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొన్ని పనులు, కొన్ని అగ్రిమెంట్స్ అనుకోండి, లేకపోతే కొన్ని మాట్లాడుకునేటువంటివి ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. లాభంలో ఉండే శని మంచిదే. దశమంలో ఉండేటువంటి ఏదైతే రాహు ఉన్నాడో దశమ స్థానంలో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు దశమ స్థానంలో ఉన్నందుకు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, దశమ స్థానంలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ చాలా స్పష్టంగా ఇక్కడ మనకి చూపిస్తున్నటువంటిది. ఈ ఎప్పుడైతే రాహు అక్కడ ఉన్నాడో మనకి ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశీ ఉద్యోగ యోగాలు, విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు సెట్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి. ధనపరంగా అన్ని విధాలు కూడా మీకు బాగుంటుంది. గ్రహాలు మన జన్మజాతకంలో కూడా ఏదైనా కలయిక ఉంది అనుకోండి, ఉదాహరణకి కలయికని యోగము అంటారు. ఆ యొక్క కలయిక అది ఏ గ్రహం అయింది, అది వెళ్ళి ఏ రాశుల్లో ఉంది, ఆ రాశ్యాధిపతి ఎవరు, ఇది చాలా ముఖ్యం. ఒక రాశిలో ఒక గ్రహం ఉన్నప్పుడు అక్కడ 3 విషయాలు అది చెప్తుంది. ఒకటి, రాశిలో ఉన్న గ్రహంతో రాశ్యాధిపతి, ఆ రాశికి ఎవరైతే అధిపతి ఉంటారో ఆ యొక్క గ్రహంతో కలిసినట్టు ఒక రాశిలో గ్రహం ఉందంటే. అలాగే నక్షత్రం, అది ఏ నక్షత్రంలో ఉంది ఆ గ్రహం, ఇలాగ నక్షత్ర ఫలితము, రాశి ఫలితము 2 వస్తాయి. ఇది ఒకటే కాకుండా మనకి కొన్నిసార్లు 2-3 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. అలా 2-3 గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది యోగంగా భావిస్తారు. యోగము అంటే కలయిక. ఈ యోగం వల్ల మీకు ఏం ఫలితం వస్తుంది, ఈ గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు మీకు ధనం వస్తుందా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయా, అన్నదమ్ములతో బాగుంటుందా, లేకపోతే ప్రాపర్టీ వైజ్గా బాగుంటుందా, బాగా ఆస్తిపరుడు అవుతాడా, విద్యాపరుడు అవుతాడా, లేకపోతే మంచి సంతానం కలుగుతారా, లేకపోతే కాంపిటీషన్లో స్పోర్ట్స్లో బాగా రాణిస్తారా, మంచి జీవిత భాగస్వామి వస్తుందా, ఎర్లీగా వివాహం అవుతుందా, లేకపోతే లేట్గా వివాహం అవుతుందా, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయా, అంటే యాక్సిడెంట్స్ అవి ఎక్కువగా ఉంటాయా, తండ్రి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగంలో మంచి ఉద్యోగంలోకి వెళ్తాడా, లేకపోతే లాభాలు బాగా సంపాదిస్తాడా, అనవసరం ఖర్చులు వ్యసనాలకు గురవుతాడా అనేది గ్రహము అది లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉందో చూసి చెప్పుకోవాలి. ఇందులో శుభగ్రహాలు, సహజ శుభగ్రహాలు, సహజ పాపగ్రహాలు అంటారు, క్రూర గ్రహాలు అంటారు. సహజ శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు,
బుధుడు, పూర్ణచంద్రుడు, ఇవి సహజంగా ఉండే శుభగ్రహాలు. ఇందులో మళ్ళీ ఏవైనా వెళ్ళి ఈ గ్రహాల్లో ఏదైనా నీచబడి పాపగ్రహాలతో ఉంటే అది కూడా పాప అయిపోతుంది. అదేవిధంగా క్రూర గ్రహాలు ఏమిటి? రవి అర్ధపాపిగా చెప్తారు, అంటే ఒకవైపు శుభ ఫలితాలు ఇస్తాడు, కొంత క్రూరమైన ఫలితాలు ఇస్తాడు. రవిని వదిలిపెట్టేస్తే కుజుడు, రాహు, కేతు గుర్తుపెట్టుకోండి. ఇవి కుజ, రాహువు, కేతువు నీచబడినటువంటి గ్రహము ఇట్లా ఉంటాయన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా కాస్త పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. శని కూడా చెప్పాలంటే, సాటర్న్ కూడా. అయితే ఈ లగ్నానికి శుభుల పాపుల, పాపగ్రహం కూడా శుభుడైతే శుభ ఫలితాన్ని ఇస్తాడు, శుభగ్రహం కూడా పాపగ్రహాలతో పాప ఫలితం ఇస్తాడు. ఈ యొక్క కీన్ అబ్జర్వేషన్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, వివాహం విషయం అనుకోండి, లేకపోతే వ్యాపారం అనుకోండి, లేనట్లయితే ఒక వాహనం తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక గృహం తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ గ్రహాల కలయిక యోగంలో మీకు నడిచేటువంటి మహాదశ, అంతర్దశ గుర్తుపెట్టుకోండి. మహాదశ లేదా అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, ఈ గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని క్రోడీకరించుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని ఒక అనాలిసిస్ చెప్పేదే ఆస్ట్రాలజీ. అంతేగాని ఏదో చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఎలాంటి నడుస్తుందండి, అందుకే ఇలా ఉంది, కాలసర్ప యోగం ఉందండి, అసలు కాలసర్ప యోగాన్ని జన్మజాతకానికి అప్లైయే చేయొద్దు. కాలానికి సంబంధించిన అప్లై చేసుకోవాలి. కాలంలో ఎలాంటివి జరుగుతాయి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, 170 మంది దేశ నాయకుల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చెప్పాను. కాబట్టి ఇవి కాదు. జనరల్ సర్పదోషం వేరు, అంటే రాహుతో కలిసి ఉన్న గ్రహాలు, లేకపోతే కుజుడు రాహు వెళ్ళి కుజరాశుల్లో కానీ, రవి రాశుల్లో కానీ, లేకపోతే చంద్రరాశుల్లో కానీ ఉండేటువంటి ఫలితాలు, లేదా ఆ గ్రహాలతో ఉండేటువంటి రిజల్ట్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఫలానా ప్లానెట్ అలా ఉంది అనగమ్మో ఇదేదో యోగం, ఇదేదో అయిపోతుందని భయపడకండి. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాతక చక్రంలో ఉండే గ్రహస్థితి ఎలాగున్నా మీ పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మల వల్ల మంచి కాంబినేషన్ వస్తుంది. మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మల వల్ల బ్యాడ్ కాంబినేషన్స్ ఏర్పడుతుంటాయి, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మీకు మంచి ఫలితాలు రావాలంటే ఒకటే మార్గం, లలిత అమ్మవారి యొక్క ఆరాధన లేదా మీ ఇష్టదైవ ఆరాధన, నిత్యము దేవతారాధన చేయడం చేస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, నిత్య దేవతారాధన నిత్యము ప్రతి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారైనా క్షేత్ర దర్శనం చేసుకోవడము, మీ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి నిత్యము వెళ్ళి రావడం, ఆ వైబ్రేషన్స్ మీకు ఉండేటువంటి ఏదైతే నెగటివ్స్ ఉంటాయో ఆ నెగటివ్స్ అనేవి కంప్లీట్గా పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. సో 2 గ్రహాలు కలిసినా, ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నా, ఏ నక్షత్రంలో ఉన్నా దానివల్ల ఒక యోగం పడుతుంది. దీన్ని బట్టి మీ డెసిషన్స్ తీసుకుంటుండాలి. మీ జీవితంలో ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఫలానా నక్షత్రంలో పుట్టాము, సహజంగా ఒక జాతకం చూసినప్పుడు చిన్నప్పుడు చూసేది ఏంటి, బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దశలు బాగాలేవా, అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే ఉన్నాయని చూస్తాం. దాని తర్వాత వీళ్ళు ఎదుగుతున్న కొద్దీ వీళ్ళు ఏ దిశలో, అంటే ఏ ఎడ్యుకేషన్ చేస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది, వీళ్ళకి ఏ సమయంలో సెటిల్మెంట్ ఉంది, ఎందులో సెటిల్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా 4వ భావాన్ని 2వ భావాన్ని చూసుకొని చెప్పేటువంటి అంశాలు. అంతేగాని కేవలం ఏదో నడుస్తుంది, ఏదో కేవలం సర్పదోషం ఉందని అంత అంటే పిచ్చి పిచ్చిగా భయపడ్డం కాదు. ఇందులో మనకి తెలియకుండానే కొన్ని స్వయంకృప అపరాధాలు చేస్తూ ఉంటాం. అలాగా వాస్తులో దోషం ఉన్న ఇంట్లో ఉంటాం, అప్పుడు జాతకంతో సంబంధం లేదు, వాస్తు దోషం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వాస్తు దోషం ఉన్నటువంటిది ఒకటి. 2వ విషయం ఇక్కడ గమనించినట్లయితే, ఈ యొక్క విషయంలో ప్రధానంగా ఏంటంటే, మీరు ఈ వాస్తుదోషంలో కూడా నైరుతి దోషం లేకుండా చూసుకుంటూ ఉండండి. సో మహాదశలు ఏదైనా నడుస్తున్నాయి, అంతర్దశల ఫలాలు నడుస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడము, ఆ గ్రహాలకి సంబంధించి మీకు ఏ మహాదశ నడుస్తుందో, అంతర్దశ నడుస్తుందో ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.